ప్రైవేట్ మెడికల్ ఇప్పుడు గీతమోడ్ కాలేజీనో లేకపోతే నారాయణ వాళ్ళది కూడా మెడికల్ కాలేజ్ ఉంది. వాళ్ళే స్థలం కొనుక్కుని వాళ్ళే బిల్డింగ్ కట్టుకుని వాళ్ళే అన్ని చేసుకున్నారు కదా ఫెసిలిటీస్. మరి ఇక్కడ నువ్వేంటి ప్రభుత్వ స్థలం తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తావు? వాడి దగ్గర లీజు తీసుకోవడం ఏంటి చండాలంగా? అంటే దోచిపెట్టడమే కదా. వాళ్ళేం పాపం చేశారు, వీళ్ళేం పుణ్యం చేశారు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మనం ఎదురీయడం వాళ్ళకి, దీన్ని గొప్పగా చెప్పుకోవడం. సరే చదువు రాని సన్నాసులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, చదువున్న సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు దాని మీద అడ్డదిడ్డంగా. మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం మనుషుల్లాగా ప్రవర్తిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే పేదవాడి చేతికి చదువు దూరం అవుతుందిరా నాయన. విదేశాలకు పోయి మనోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి చదువులు లక్షలు పోసి తగలేయాల్సి వస్తుంది. ఇక్కడ అది చక్కగా అందుబాటులోకి వస్తున్నటువంటి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేస్తున్నాం రా మనం మేధావులు అనేటటువంటి ముసుగులో అన్నది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బాగుంటుంది. ఆ సంస్కారం లేకపోతే వాళ్ళ కార్మిక. ఇప్పుడు మెడికల్ విద్యతో పాటు వైద్యం కూడా ఇప్పుడు కాస్తంత దూరం అవబోతుంది ఈ 33 ఏళ్ల పాటు. ఇప్పుడు నేనేమంటానంటే విజన్ అంటే టీవీ ఛానళ్లలో పేపర్లలో రాసుకోవడం కాదు, పబ్లిక్ ఫీల్ అవ్వాలి. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నా విజన్ అని రాజశేఖర రెడ్డి ఎక్కడా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన బిడ్డకి లైఫ్ ఇచ్చింది అవే. ఎందుకని? ఆ రెండు కూడా ప్రజలకు అతిపెద్ద భారమైనటువంటివి అందుబాటులోకి తెచ్చాడు, అది కొనసాగించారు. ఇప్పుడు ఆ రెండింటిని వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి మీద కోపంతో ద్వేషంతో వీళ్ళు చెడగొట్టుకుని రాష్ట్ర ప్రజల్ని ఒక అన్యాయమైనటువంటి స్టేజ్లోకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేరియల్ పరంగా జగన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ అతను ఏమనుకున్నాడు, చాలా విజన్ నాకు అనిపించింది. ఒక నాయకుడుగా చాలా ఆలోచన చేశాడు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి నెట్వర్క్లు నిదానంగా తగ్గించుకోవాలి, ఏం చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాలా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకం ఎందుకు అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని పెంచి పోషించాడా? చేయలేకపోయాడు. 14-19లో కూడా చేసుంటే అద్భుతంగా ఆయన విజనాన్ని చూపెట్టేవాళ్ళు. జగన్ ఆ విజయాన్ని చూపించాడు.